హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లలిత రాజు వ్లాగ్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఈజీ రెసిపీ ప్లస్ టేస్టీ రెసిపీ. అందరి ఇండ్లలోనూ ఉండేటివి బేసన్, అదే శనగపిండి, బ్రెడ్. ఈ మినిమం టు మినిమం ఇంగ్రీడియంట్సే యూస్ చేసి మనం ఈ రెసిపీ అనేది చేయబోతున్నాం. ఇది బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు, స్నాక్స్గా కూడా తినొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులో 4 టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసుకుంటున్నాను. ఈ 4 టేబుల్ స్పూన్స్ అనేది నాకు ఒక 6 బ్రెడ్స్కి అయ్యిందనమాట. మీరు మీ క్వాంటిటీ బట్టి ఇంక్రీజ్ చేసుకోవచ్చు, లేకపోతే డిక్రీజ్ చేసుకోవచ్చు. 4 చేయాలనుకుంటే 3 టేబుల్ స్పూన్స్ శనగపిండి అయినా సరిపోతుంది. సో నేను ఇక్కడ 6 చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ 4 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకొని అందులో కొంచెం గరం మసాలా, చిటికెడు పసుపు, ఇది పూర్తిగా ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. 1/2 టేబుల్ స్పూన్ కారం, మీరు కారం ఎక్కువ తినేటట్టుంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు, లేకపోతే తక్కువ వేసుకోవచ్చు. తర్వాత సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు 1/2 స్పూన్ వేసుకున్నాను. తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను. ఈవెన్ మీరు కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకుంటేనే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. ముక్కలు ముక్కలుగా కట్ చేసుకునే దానికంటే ఈ విధంగా కట్ చేసుకుంటే టేస్ట్ ప్లస్ తినేటప్పుడు పంటికి తగులుతా బాగా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఇవన్నీ వేసి బాగా ఒకసారి కలుపుకోవాలి. మనకు ఆనియన్స్ అనేటివి పొరలు పొరలుగా విడిపోయి బాగా చక్కగా ఉండాలి. సో ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా పలుచగా కలుపుకుందాం. మీరు వీడియోలో చూస్తే అర్థమవుతుంది. ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి. బోండా పిండి కంటే పలుచగా ఉండాలి, మరీ పలుచగా కాకుండా. సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఆ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మీరు కావాలంటే కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా సన్నగా కట్ చేసి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఈలోగా నేను స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి 1.5 స్పూన్ నెయ్యి వేసాను. ఈవెన్ నెయ్యి మాత్రమే యూస్ చేసిన లేకపోతే బటర్ యూస్ చేసిన ఈ టోస్ట్లు అనేటివి చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. లేదు నెయ్యి లేదు బటర్ లేదు అంటే ఊరికే మన సన్ఫ్లవర్ ఆయిల్తో అయినా ఫ్రై చేసుకోవచ్చు. సో ఇప్పుడు వేడయ్యే లోపల మన మిశ్రమం కూడా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు బ్రెడ్ తీసుకొని ఆ మిశ్రమంలో మనం బాగా ముంచి ఆ ప్యాన్ పైన పెట్టుకుందాం. చూసారుగా, ఇప్పుడు నేను బ్రెడ్ ముక్క తీసి అందులో ముంచుతున్నాను. ఈవెన్ సైడ్స్ మీకు ఇష్టం లేకపోతే కట్ చేసేయచ్చు బ్రెడ్కి, లేకపోతే అట్లే ఉన్నా మనకి క్రిస్పీగా బాగా టేస్టీగా ఉంటాయన్నమాట. సో ఈ విధంగా బాగా 2 వైపులా ముంచి ప్యాన్ పైన పెట్టుకొని ఒక 2 నిమిషాలు వేయించుకుందాం. సో ఇదే విధంగా నేను ఒక 4 పడతాయి కదా ప్యాన్లో, అదే విధంగా నేను 4 డిప్ చేసి 4ని ఒకేసారి పెట్టి ఫ్రై చేసుకుంటున్నాను. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లలిత రాజు వ్లాగ్స్. మీరు నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేయండి. వెంటనే బెల్ బటన్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేయడం వల్ల నా ఫర్దర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయన్నమాట. సో 2 నిమిషాల తర్వాత మనం మన బ్రెడ్ ముక్కల్ని తిప్పించామనుకోండి, చూసారుగా కొంచెం కలర్ వచ్చాయి. అలాగే అన్నీ తిప్పించి మళ్ళీ 2 నిమిషాలు వెయిట్ చేద్దాం. ఈవెన్ ఇవి తినేటప్పుడు మనం అయ్యో శనగపిండితో చేసామా అనే డౌట్ కూడా వస్తుంది, అంత టేస్టీగా ఉంటాయన్నమాట. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో చెప్పండి. హ్యాపీగా ఇంట్లో అందరూ తయారు చేసుకోవచ్చు, ఎందుకంటే అందరి ఇంట్లోనే బేసిక్ టు బేసిక్ అన్నీ ఉండే వస్తువులే అనమాట. మినిమం టు మినిమం ఇంగ్రీడియంట్సే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూస్తున్నాం. సో ఎప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ అయినా బోర్ కొడుతుంది కదా, ఈ విధంగా ఒకసారి ట్రై చేసి పిల్లలకి పెట్టండి, హ్యాపీగా తినేస్తారు. సో చూసారుగా 2 నిమిషాల తర్వాత మళ్ళీ తిప్పించి చూసారా ఎంత బ్రౌన్ కలరు, ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో, తినాలనిపిస్తుంది కదా. సో ఇంకెందుకు ఆలస్యం, తయారు చేసుకొని ఎంజాయ్ చేయండి. వీటిని టమాటో కచప్తో తినచ్చు, ఈవెన్ అట్లే కూడా తినచ్చు, స్నాక్స్ లాగా తినచ్చు, బ్రేక్ఫాస్ట్ల లాగా కూడా తినచ్చు అనమాట. మీరు వీడియోలో చూస్తే అర్థమవుతుంది. సో 2 పక్కల మనకి బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఈవెన్ మన బ్రెడ్ టోస్ట్లు అనేటివి రెడీ అయిపోయినాయి. సో ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే. పైన తింటుంటే క్రిస్పీగా, లోపల స్పాంజీగా, ఈవెన్ చెప్తుంటేనే నాకు మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది. ఇంకా కొత్తిమీర చల్లుకొని తినేయడమే. స్టే హోమ్ స్టే హ్యాపీ. ఇంట్లోనే ఉండండి, సురక్షితంగా ఉండండి.
Thank you so much for watching my videos. Bye bye, take care, see you on next videos.